తెలంగాణలో వరుసగా కురిసిన వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వారం రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రైతన్న పండించిన పంటలు నీట మునిగిపోయాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. అయితే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వాతావరణ శాఖ నుంచి ప్రజలకు ఊరటనిచ్చే సమాచారం వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ మెయిన్లీ తెలంగాణపై ప్రభావం చూపుతున్న వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో భారీ వర్షాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇకపై 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు రాజధాని హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ స్వల్ప జల్లులు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. గత వారం రోజులుగా వరదలతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఈ సమాచారం ఊరటనిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి ఉత్తర వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల 12 గంటల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.